హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక అడవిలో సుందరమైన చెరువు ఉండేది. అందులో 3 చేపలు నివసించేవి. ఒకటి నీలపు రంగులో తెలివైనది, రెండవది పసుపు రంగులో సగం తెలివైనది, మూడవది ఆకుపచ్చని రంగులో సరదాగా ఆలస్యం చేసే తత్వం. అవి రోజంతా కలిసి తేలుతూ ఆడుకుంటూ ఉండేవి. చెరువు చాలా ప్రశాంతంగా ఉండేది. నీలం చేప ఎప్పుడు జాగ్రత్తగా ఆలోచించేది. పసుపు చేప కొంచెం తెలివిగా ఉండేది, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేది. ఏం జరగదురా అనే తత్వంలో రోజులు గడిపేది. ఒక రోజు నీలం చేప చెరువు దగ్గర మనుషుల మాటలు వినింది. 2 చేపకారులు మాట్లాడుకుంటున్నారు. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి, రేపు ఉదయం వల వేద్దాం. నీలం చేపకు భయం వేసి ప్రమాదానికి సంకేతం అని అర్థమైంది. తక్షణమే నీలం చేప తన మిత్రులను పిలిచి, రేపు చేపకారులు వస్తున్నారు, మనం ఈ రాత్రికి చెరువును వదిలేయాలి. పసుపు చేప, నిజమేనా? చూద్దాం. ఆకుపచ్చని చేప, అయ్యో ఎంత బాగుంటుంది, భయపడుకు. నేను ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్ళిపోతా. చెరువు నుంచి చిన్న వాగు గుండానికి చేరింది. పసుపు చేప రాత్రి అంతా నిద్రపోలేదు. నీలం చేప చెప్పింది నిజమవుతుందేమో అని. అయినా దాని వెంట వెళ్ళాలి అనే ధైర్యం రాలేదు. ఉదయాన్నే చూద్దాం అనుకుంది. ఉదయం అయ్యింది. చెరువు ఇంకా శాంతంగా ఉంది. కానీ కొద్దిసేపట్లో చేపకారులు వచ్చారు. వాళ్ళు పెద్ద వలలు తీసుకొని నీటిలో వేశారు. చేపలు భయంతో ఒక్కసారిగా అల్లకొల్లాలంగా తేలాయి. పసుపు చేప పరుగులు తీసింది. ఆకుపచ్చని చేప మాత్రం ఓలలో పడిపోయింది. పసుపు చేప చివరికి తన ఒక చిన్న రంధ్రం నుంచి జారిపోయింది. తప్పించుకొని అది వాగు నదికి వెళ్ళింది. ఆకుపచ్చని చేపకు ఆలోచించే లోపే వల దానిని చుట్టేసింది. చేపకారులు దాన్ని పట్టుకొని బుట్టలో వేసుకున్నారు. ఇప్పుడు అది విచారణంగా తేలుతూ తన తప్పు గుర్తించింది. కానీ ఆలస్యం అయ్యింది. నదిలో నీలం చేప శాంతంగా తేలుతుంది. పసుపు చేప అక్కడికి చేరుకు నేను ఆలస్యం చేశా అన్నది పసుపు చేప. నీలం చేప నవ్వింది. ఆలోచించి ముందుగానే చర్యలు తీసుకుని సురక్షితం. వాళ్ళు కలిసి ఆ చెరువును తలుచుకున్నారు. ఆకుపచ్చని చేపను మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా తెలివిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. నీతి: ప్రమాద సంకేతం కనిపించినప్పుడు వెంటనే చర్య తీసుకోండి, ఆలస్యం చేయకండి.